మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక శాఖ చిన్నాభిన్నమైందని మంత్రి నారాయణ ఆరోపించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో జరిగిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో నారాయణ పాల్గొన్నారు. గతంలో వైసీపీ 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్లిపోయిందని మంత్రి మండిపడ్డారు. ఇప్పుడు ప్రజల కంటే ట్యాక్స్లు గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీలు కట్టడానికి సరిపోతుందని విమర్శించారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబుకు ఉన్న అపారమైన అనుభవంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారని మంత్రి నారాయణ తెలిపారు. సుపరిపాలన తొలిగడు అనే కార్యక్రమంలో ఈరోజు నేను ఈ యొక్క కాన్ఫరెన్స్కి రావడం జరిగింది. మీకు అందరికీ తెలిసిందే, గత ప్రభుత్వం చేసిన అవకతవకలతో ఆర్థిక వ్యవస్థను మొత్తం అతలాకుతలం చేసింది. 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి గత ప్రభుత్వం వెళ్ళిపోయింది. ఈరోజు ప్రజలు కట్టే ట్యాక్సులన్నీ గత ప్రభుత్వం చేసిన అప్పుల ఇన్స్టాల్మెంట్కి ఇంట్రెస్ట్ కట్టడానికి సరిపోతుంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతూ ఒక్కొక్కటి ఏదైతే మేనిఫెస్టోలో ఎలక్షన్స్ ముందు చెప్పామో దాన్ని తూచా తప్పకుండా ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు మాట ఇచ్చాం, మాట తప్పకూడదని ప్రభుత్వం రాగానే 3,000 పెన్షన్స్ 4,000 చేశారు. అంతేకాకుండా 3 నెలలు అరేట్స్ ఇస్తామని మొదటి నెలలో 7,000 పే చేశారు. అదేవిధంగా వికలాంగులకు 6,000 చేశారు. అదేవిధంగా కిడ్నీ పేషెంట్స్ అలాంటి వాళ్ళు ఉంటే 10,000 చేశారు. బెడ్ మీద ఉండి అటెండర్ సపోర్ట్ కావచ్చు ఉంటే 15,000 చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి వస్తాడన్న సమాచారంతో మహిళా సంఘాలు జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నాయి. పెద్దారెడ్డిని తాడిపత్రిలోని రానివ్వమని, ఆయన వస్తే మళ్లీ ఫ్యాక్షనిజం చేస్తాడని వారు ఆరోపించారు. అందుకే తాము పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అడుగు పెట్టనివ్వమని అంటున్నట్లు మహిళలు స్పష్టం చేశారు. గత 5 ఏళ్లు పెద్దారెడ్డి ఎమ్మెల్యేలుగా ఉండటం వల్ల అభివృద్ధి అండుగంటిందని కౌన్సిలర్ జింక లక్ష్మీదేవి అన్నారు. చాలా స్కూల్ పోతాను చూస్తే ముస్లిం అమ్మాయి చాలా స్పీడ్గా ఆన్సర్ చేస్తారు. ఇది ప్రదేశం యొక్క ప్రభావము తెలుసా మీకు? ఇందువల్లనే నీవు నిజం చెప్పండి, ఎందుకు పొద్దులోనే సంస్కృత పోటీ పెట్టితే శ్లోకాలు ఎవరన్నా ఫస్ట్ పట్టే ఈ ఊళ్ళో ముస్లిం అమ్మాయి. నేను చాలా స్కూల్ పోతాను చూస్తే ముస్లిం అమ్మాయి చాలా స్పీడ్గా ఆన్సర్ చేస్తారు. ఇది ప్రదేశం యొక్క ప్రభావము తెలుసా మీకు? ఇందువల్లనే నీవు నిజం చెప్పండి, ఎందుకు పొద్దులోనే అంత అనుభవించిన వాళ్ళకుండా మేము ఆ హర్ష ఆయన అయితే కౌన్సిల్ మీటింగ్ లో ప్రతి ఒక్క కౌన్సిల్ మీటింగ్ లో మహిళా కౌన్సిల్ అనుకోకుండా ప్రతి ఒక్కరిని చూపుతో చెప్పినారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఎస్సీ పీఆర్ఓ షాప్లో పనిచేసే గుమస్తాపై దాడి జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఎస్పీ పీఆర్ఓ షాప్లో పనిచేసే గుమాస్తాపై దాడి చేశారు. ప్లైవుడ్ షాప్లో పనిచేసే గుమాస్తాపై దుర్భాషలాడి దాడి చేశారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. కానిస్టేబుల్ శ్రీనివాస్ బంధువులకు చెందిన మత్రం రెస్టారెంట్ పక్కనే ఉన్న ప్లైవుడ్ షాప్ ముందు కస్టమర్ కారును పార్క్ చేశారని తెలిపారు. గుమాస్తా ఇస్మాన్ చౌదరి షాప్ ముందు పార్క్ చేసిన కారును తీయమని రెస్టారెంట్ నిర్వాహకులను కోరారు.
దీంతో కానిస్టేబుల్ శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించి ఇస్మాన్ చౌదరిపై చేయి చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సంఘటనలో ఇరు వర్గాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టారు. ఈరోజు తెల్లవారుజామున అర్లీ మార్నింగ్ రాజశ్రీ నంద్యాల ఎస్పీ మరియు డిఎస్పీ డోన్ గారి ఆదేశాల మేరకు ఈ హైవే మీద వెహికల్స్ చెక్ చేయడం జరిగింది. ఈ వెహికల్స్ చెకింగ్లో భాగంగా షేక్ అన్వర్ అనే వ్యక్తి దగ్గర నేను నంద్యాల వాసిస్తున్నాను దగ్గర 37,90,000 రూపాయలు 37,90,000 రూపాయలు నగదు దొరికింది, క్యాష్. ఇది అకౌంట్స్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేయాలి. అక్కడికి ఈరోజు టైం ఇచ్చినాము. అక్కడ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తే వెరిఫై చేసి వెనక్కి ఇస్తాము, లేదంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇతను నంద్యాల వాసి, ఇతను బెంగళూరుకి వెళ్తున్నాడు, ఇంటర్సిటీ ప్రైవేట్ ట్రావెల్స్లో వెళ్తున్నాడు. అతని నుంచి క్యాష్ తీసుకోవడం జరిగింది, పంచనామా రాయడం జరిగింది. 44 మ్యాక్స్. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని ఆర్ఎఫ్సిఎల్ సంస్థను ఎంపీ గడ్డం వంశీకృష్ణ సందర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా ఎరువుల కొరతపై రైతుల్లో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఆర్ఎఫ్సిఎల్లో ఉత్పత్తి స్థాయిలు, లింకేజ్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలపై సంస్థ జనరల్ మేనేజర్తో ఎంపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా ఉండేందుకు అన్ని స్థాయిల్లో సమన్వయం చేస్తామని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తామని వంశీకృష్ణ హామీ ఇచ్చారు. అలాగే ఆర్ఎఫ్సిఎల్ కార్మికుల సమస్యలు, వేతనాలు, భద్రత వంటి అంశాలపై అధికారులతో చర్చించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఆర్ఎఫ్సిఎల్ అండగా ఉంటుందని చెప్పి ఆ ఆలోచనతోటి, మరి స్థానికులకు ఉపాధి కల్పించే ఆలోచనతోటి మళ్ళీ తిరిగి ఆర్ఎఫ్సిఎల్ ఓపెన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు దాదాపు 10 సంవత్సరాల తర్వాత ఇవాళ మన రైతాంగం మళ్ళా కష్టాలు చూస్తుంది. యూరియా షార్టేజ్ అని చెప్పి గత నెల రోజుల నుంచి నడుస్తున్నది మీరు అందరూ చూస్తున్నారు. మినిస్టర్ గారికి నేను కూడా నా వంతు నేను లెటర్లు పెట్టి ఈ అలొకేషన్ ఏదైతే ఉన్నదో తెలంగాణకి కేవలం 30% అలొకేషన్ జరుగుతున్నది. మరి ఇంతకుముందు 60% అలొకేషన్ ఉండింది ప్రొడక్షన్లో. మరి ఇట్లా ఎందుకు జరుగుతుందని చెప్పి వాడిని ప్రశ్నించడం జరిగింది. స్థానికంగా ఉన్న ఈ ఆర్ఎఫ్సిఎల్ లోకల్ ఎంప్లాయ్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ కానివ్వండి, లోకల్ సప్లై ఆఫ్ మెటీరియల్ కానివ్వండి, మరి తెలంగాణలో ఉన్న ప్లాంట్కి కేవలం 30% అలొకేషన్ ఇవ్వడం ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ సందర్భంగా ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు.